సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ వల్లే తాము క్షేమంగా తిరిగి వచ్చామంటున్నారు నేపాల్ నుంచి వచ్చిన యాత్రికులు. ఈ నెల 1వ తేదీన నేపాల్ టూర్కి ప్రత్యేక బస్సులో వెళ్లామని, 4వ తేదీ నుంచి నేపాల్లో అల్లర్లు మొదలయ్యాయని చెప్పారు. ఈ అల్లర్లో తమపై దాడులు జరిగాయన్నారు. మంత్రి లోకేష్ ప్రత్యేక చొరవ తీసుకోవడం వల్లే తాము క్షేమంగా రాష్ట్రానికి వచ్చామంటూ కృతజ్ఞతలు తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. నేపాల్లో జరిగినటువంటి అల్లర్ల కారణంగా అక్కడ పూర్తిగా ఇరుక్కుపోయినటువంటి తెలుగు వాళ్ళని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసి, ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటు నారా లోకేష్ ముందుండి వాళ్ళని ఏదైతే ఇక్కడికి రప్పించారో, ఏదైతే తిరుపతి వాసులు అయితే మన ముందున్నారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ముఖ్యంగా ఏదైతే ఈ అల్లర్లో అంటే ముఖ్యంగా ఏదైతే మీరు కాఠ్మండు అక్కడ అంతా తిరిగి వచ్చారు, అంటే ఏదైతే మీరు వెళ్ళినటువంటి ప్రాంతాలలో ఈ అల్లర్లు జరగడం, ముఖ్యంగా అక్కడి నుంచి మీరు బయటపడడం ఎలా అనిపిస్తుంది? అక్కడి నుంచి బయటపడడం అనేది మళ్ళీ మేము జన్మ ఎత్తినట్లు అనిపించిందండి. మా తల్లిదండ్రులు మాకు జన్మనిస్తే చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారి వారితో మళ్ళీ మరుజన్మ ఎత్తినట్లు మాకు అనిపించింది. వస్తామని అనుకోలేదు మేము. కాఠ్మండు చేరుకొని ఉదయం 6వ తారీఖు మార్నింగ్ ఉదయమే పశుపతినారాయణ మందిర్కి వెళ్ళి పూజలు చేసుకొని ఇంటికి ఆ రూమ్కి వచ్చే దారిలోనే స్టార్ట్ అయినాయి అల్లర్లు. మధ్యలోనే టైర్లు అవన్నీ కాల్ చేసి కొద్దిగా భయపడి పెద్ద పెద్ద కర్రలతో రాళ్ళతో ప్రజలు తిరుగుతున్నారు. ఇంకా మేము కొంచెము ఫాస్ట్గానే రూమ్ దగ్గర, మాకు 1 కిలోమీటర్ దూరంలోనే గుడి ఉంది కాబట్టి ఫాస్ట్గా రూమ్ చేరుకున్న తర్వాత అది భయానకంగా కొంచెం అల్లర్లు తగ్గుతూనే ఇంకా బయలుదేరదాంలే అనేసి సాయంత్రం దాకా వెయిట్ చేసి నైట్ 11 గంటలకు మేము బస్సు ఎక్కామండి. ఎందుకంటే వాళ్ళు ఉండడం కూడా హోటల్ యాజమాన్యానికి మేము చాలా కృతజ్ఞత చెప్పాలి. ఎక్కడైతే హిందూస్ ఉన్న హోటల్స్ మీద కూడా దాడి చేసి అక్కడ చాలా నష్టపరిచారు అక్కడ ప్రజలు. అయినా కూడా వాళ్ళు ధైర్యంగా మాకు ఆశ్రయం ఇచ్చినందుకు మేము వాళ్ళకి చాలా కృతజ్ఞతగా ఉన్నాము. వెళ్ళగానే మమ్మల్ని బస్సు దిగ్గానే ముందు మీరు లోపలికి వెళ్ళిపోండి అని షట్టర్ వేసేశారు. తర్వాత వాళ్ళే లగేజ్ తీసుకొచ్చి మాకు లోపల పెట్టారు. ఆ రోజంతా గడిచిన తర్వాత నేను మా వారికి కాల్ చేశాను. తను ఉదయమే కమిషనర్ గారికి కాల్ చేసి ఇంకా అక్కడి నుంచి ఎప్పుడైతే న్యూస్ వాళ్ళకి వెళ్ళిందో 24/7 ఆర్టీజీఎస్ స్టాఫ్ ప్రతిమా మేడం కానీ, సురేష్ గారు కానీ, మన సతీష్ గారు కానీ, కమిషనర్ శ్రీకాంత్ గారు అందరూ కూడా ప్రతి 5-10 నిమిషాలకి ఒకసారి కాల్ చేసి వాళ్ళ మాటలతోనే మాకు చాలా ధైర్యాన్ని నింపారండి. ఎప్పుడైతే లోకేష్ గారి ప్రెస్ మీట్ విన్నామో, మీరు ధైర్యంగా ఉండండి, మీరు క్షేమంగా మిమ్మల్ని తీసుకొని వస్తామని అన్నారో, ఇంకా అందరిలో కూడా ధైర్యం ఏర్పడింది. మన రాయలసీమ ఎమ్మెల్యేస్ కానీ అందరూ అసలు మాకే ఆశ్చర్యం అయింది. అంతమంది మాకు పూల పుష్పగుచ్చంతో ఘన స్వాగతం పలకడము, వాళ్ళ తిరుపతి దేవస్థాన ప్రసాదాలు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే గారు మాకు ప్రసాదాలు అందజేసి మాకంతా విషయం తెలిపి చేరుకున్నామండి తిరుపతికి. అంటే మీరు చెప్పండి, ముఖ్యంగా ఏదైతే ఇలా బయటపడతాము అంటే ఇంత క్షేమంగా బయటపడతాము అని మీరు ఊహించారా? లేదు, అంటే ఫస్ట్ అయితే మాకు ఎప్పుడైతే మేము బస్సులో వచ్చేద్దాము అనుకున్నాం, మేము ట్రావెల్స్ ద్వారా వెళ్ళాము ఒక 50 మెంబర్స్. ఎప్పుడైతే నైట్ కర్ఫ్యూ లేదు అన్నప్పుడు మేము ఎప్పుడైతే స్టార్ట్ అయ్యామో, స్టోన్స్ మాదే కాదు ముందు వేరే బస్సెస్ కూడా ఉన్నాయి, అందరి మీద అటాక్ చేశారు వాళ్ళు. అది అయినప్పుడైతే చాలా భయపడ్డాము. అండ్ మాకు ఇంకా న్యూస్ ఎలా వచ్చిందంటే బిల్డింగ్స్లో కూడా వచ్చేస్తున్నారు హోటల్స్లోకి అని వచ్చింది. ఆ నైట్ అయితే చాలా భయపడ్డాము. అండ్ నెక్స్ట్ డే కూడా అసలు బయటికి వెళ్ళాలా లేదా అన్నట్లు ఉంది. ఎప్పుడైతే మామయ్య గారు కాల్ చేసి ఇదంతా ఇన్ఫామ్ చేసామో మేము, వాళ్ళు గవర్నమెంట్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయిందో వాళ్ళు మాకు కొంచెం చెప్పారనమాట, ఏం కాదు మేము చూసుకుంటాము అని. అప్పటి నుంచి కొంచెం ఉన్నాం, కానీ లేకపోతే మాత్రం మాకు చాలా భయం వేసింది ఆ డే మాత్రం. మీరు చెప్పండి అమ్మా, మీకు ఎలా అనిపించింది అంటే అటువంటి అల్లర్లో ఇరుక్కుపోయి మళ్ళీ ఇక్కడికి క్షేమంగా ఇలా చేరుకోవడం ఎలా అనిపిస్తుంది? మేమైతే చాలా బస్సులో అయితే ఒకరికొకరు ఎవరు తట్టుకోలేకంత నరకం అనుభవించాం. ఎందుకంటే వాళ్ళు వేసిన రాళ్ళకి మా బస్సు అంతా వణికిపోయింది. అట్లే అంతా ఇదిగా వేసినారు. బస్సు మొత్తం అద్దాలు మొత్తం పాల్గొట్టేసి పెద్ద పెద్ద ఇటుక రాళ్ళతో భలే కొట్టేసినారు. అయినా కానీ మా వాళ్ళంతా ఏం లేకుండా అందరూ డౌన్కి వంగండి అని చెప్పేసి ఎవరు భయపడకుండా అందరూ మధ్యలోకి వచ్చేసి అందరూ మధ్యలో పడుకునేసి ఆ గ్లాస్ అంతా కూడా మా మీద పడినా కూడా ఒక్కరో కూడా గుచ్చుకోకుండా ఆ దేవుడే మమ్మల్ని కాపాడి, కానీ మన ప్రభుత్వం కూడా బాగా పనిచేసింది. చెప్పండి, అంటే ముఖ్యంగా ఏదైతే ఇటువంటి సంక్షోభం అంటే మీరు ఏదో దేవుడు అని చెప్పి వెళ్ళారు, అటువంటి ప్రాంతాల్లో ఇటువంటి అల్లర్లు జరగడం, మీరు క్షేమంగా బయటపడడం ఎలా అనిపిస్తుంది? వాళ్ళైతే మంచి కేర్ తీసుకున్నారు. మినిస్టర్స్ కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ,
వైఎస్ ఈయన చంద్రబాబు నాయుడు గారు కానీ అంత స్పందించి మమ్మల్ని నారా లోకేష్ గారు కానీ వీళ్ళందరూ కూడా స్పాట్ బాగా స్పందించారు, మమ్మల్ని సేవ్ చేశారు. మమ్మల్ని అయితే జాగ్రత్తగా తీసుకొచ్చేసి ఎవరెవరి ఇళ్ళల్లో వాళ్ళు దింపి నీట్గా ప్రొవైడ్ చేశారు. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇటు నారా లోకేష్ గారికి ఎటువంటి మీరు చెప్పబోతున్నారు? ఈ కార్యక్రమంలో సహకరించిన చంద్రబాబు గారికి, నారా లోకేష్ బాబు గారు కానీ, మన పవన్ కళ్యాణ్ గారు, మన మంత్రులు, ఎమ్మెల్యేస్ అందరూ కూడానండి, ఆర్టీజీ స్టాఫ్, ప్రతిమా మేడం గారు అయితే మరి ప్రతి 10 నిమిషాలకు ఒకసారి మాకు కాల్ చేసి మా యోగక్షేమాలు కనుక్కున్నారు. వీళ్ళందరికీ పేరు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చిన దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మాకు మన డిస్ట్రిక్ట్ స్టాఫ్ కలెక్టర్ గారు, మన రాయలసీమ ఎమ్మెల్యేస్ అందరూ వచ్చి మాకు చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు. అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలుపుకుంటున్నామండి. ఏదైతే వారి ప్రాంతాలకైతే తరలించిన పరిస్థితి అయితే ఉంది. తిరుపతి వాసులు మాత్రం ఇక్కడికే చేర్చిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదేమైనప్పటికీ ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్యంగా తిరుపతికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే, ఇటు కాళహస్తి ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా వాళ్ళని ఆహ్వానించడమే కాకుండా తిరుమల శ్రీవారి ప్రసాదాలు, ఇటు కాళహస్తి ప్రసాదాలు అందించి మమ్మల్ని క్షేమంగా ఇంటికి పంపించిన పరిస్థితి అయితే ఇక్కడ కనపడుతోందని చెప్పేసి వాళ్ళైతే తెలిపిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. కెమెరామెన్ నరసింహతో సునీల్.